హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హర్విల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మొన్న డీమార్ట్కు వాల్మార్ట్కు అందు వెళ్ళొచ్చాను కదండి, గ్రాసరీ షాపింగ్ హాల్ అనేసి. ఆ గ్రాసరీ అంతా అలాగే ఉందన్నమాట. ఇంకా నేనేమి అరేంజ్ చేసుకోలేదు. ఇవి చూసారా, వాల్మార్ట్లో చూశాను కదా, మీకు కూడా చూపించాను. దీపాలండి, ఇది కమల దీపం బాగుంది కదా, ఇది ఒకటి తీసుకున్నాను అక్కడ. అలాగే ఇవి వచ్చేసి 2 లోటస్ క్యాండిల్ దీపాలండి, హోల్డర్స్ అనమాట. చాలా బాగున్నాయి, దీపావళి దగ్గరలో ఉంది కదా అనేసి ఇవి తీసుకున్నాను. కలర్ వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి. ఇదిగోండి, లైట్ పింక్ కలరు, సేమ్ డిజైన్లోటి 2 తీసుకున్నాను. ఇది 140నో ఎంతో పడ్డాయండి ఒక్కొక్కటి. గ్రాసరీ అంతా అలాగే ఉందండి, ఇంకా నేనేమీ సర్దుకోలేదనమాట. ఈరోజు సర్దుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. ఇవి 2 తీసుకున్నాను డీమార్ట్లో. ఇది వచ్చేసి వాల్మార్ట్లో తీసుకునేదండి. ఇది 420 ఎంతో పడిందండి. దాని మీదనేమో 850 ఉంది, హాఫ్ రేట్కి వచ్చింది. కమలదీపం డిజైన్ చాలా బాగుందండి. మనం వినాయకుని దగ్గర అందు పెట్టేదానికి యూజ్ అవుతుంది కదా అనేసి తీసుకున్నాను. మెటాలిక్ అనమాట, చూడండి డిజైన్ చాలా బాగా వచ్చింది. పెటల్స్ కూడా చూడండి, డిజైన్ బాగుంది కదా అనేసి, ఎప్పటికైనా ఉంటుంది కదా, పైగా దీపావళి పండుగ కోసమని తీసుకున్నాను. దీపాలు అంటే ఎక్కువగా తీసుకోలేదండి. ఆ రోజు వీడియో షేర్ చేశాను కదా, తీసుకొని వచ్చి అన్నీ ఇక్కడే పెట్టేశాను. ఈరోజు అరేంజ్ చేసుకోవాలి. ఇవేమో చిన్న సైజు అండి, 2 తీసుకున్నాను అనమాట. నయాసా కంపెనీ అనుకుంటాను. ఇవి సెట్ ఆఫ్ 2 or 3 వచ్చాయి, 45 రూపీస్ అండి. మనం ఏమైనా కొంచెం మిగిలినటువంటి ఫ్రిడ్జ్లో పెట్టడానికి, అలాగే పిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఇవ్వడానికి పనికి వస్తుంది కదా అని తీసుకున్నాను. ఇవి చూడండి, ధూప్ స్టిక్స్ అనమాట. ఇవైతే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నారండి, అందుకనేసి 2 తీసుకున్నాను. రెండింటికి 2 ఫ్రీ వచ్చాయి. స్మెల్ చాలా బాగుంటాయండి అవి. ఇవేమో ధనియాలు, ఇంకా అవన్నీ గ్రాసరీ సరుకులు. ఇది వచ్చేసి టూల్ కిట్ అండి, మల్టీపర్పస్ది. మనకు చాలా బాగా యూజ్ అవుతుంది కదా, ఏదైనా అవసరం పడ్డప్పుడు అందనేసి. కిచెన్ రూమ్లో మెయిన్గా ఉండాలండి. ఏమన్నా లూజ్ అయినప్పుడు, రైస్ కుక్కర్లు కానీ ప్రెషర్ కుక్కర్లు లూజ్ అయినప్పుడు అలా మనము బిగించుకోవడానికి ఉండాలి కదనేసి తీసుకున్నాను. తర్వాత టీ పొడి వచ్చేసి నేను 2 రకాలుగా యూజ్ చేస్తానని చెప్తుంటాను కదా. తాజ్మహల్ ఒకటి, టాటా టీ గోల్డ్, ఇంకా కింద పేస్ట్, ఇంకా అన్నీ ఉన్నాయండి. ఇంకా కొన్ని సెంటెడ్ క్యాండిల్స్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి గ్లాస్ అనమాట. ఇదిగోండి, 159 ఎంతో పడింది, 149. ఇవి 3 ఫ్లేవర్స్లో తీసుకున్నాను. అవేమో ప్లెయిన్ వండి క్యాండిల్స్ తీసుకున్నాను దీపావళి కోసం. ఇవి వచ్చేసి చెక్కవండి, వుడెన్వి. ఇవి 2 తీసుకున్నాను. ఇవేమో మా పాప బలవంతం మీద తీసుకున్నానండి. గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఉందనేసి ఆశీర్వాద్ తీసుకున్నాను. ఇది కూడా ఒకటి గరిటె తీసుకున్నాను. ఇటు సైడ్ నుంచి చూపిస్తున్నాను చూడండి. ఆయిల్, టిష్యూ రోల్స్, ఇవన్నీ గ్రాసరీస్ అన్నీ ఇలాగే ఉన్నాయి. ఇవన్నీ అరేంజ్ చేసుకుంటాను ఇప్పుడు. మంచి బెస్ట్ టిప్స్తో ఈ వీడియో ఉంటుంది, కంపల్సరీగా మీరు వాచ్ చేయండి. ఇవేమో బాదం పప్పులండి, ఆల్రెడీ కట్ చేసేసారు. 4-5 డేస్ అయింది కదండి, కొంచెం తీరిగ్గా సర్దుకోవచ్చు అనేసి అలాగే పెట్టేశాను. ఇదేమో కర్నూలు లక్ష్మీ రవ్వ అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రవ్వతో ఉప్మా రవ్వది. ఇదేమో కొబ్బరి సరుకులన్నీ అలాగే ఉన్నాయి. ఇవి వచ్చేసి గ్లాస్ కంటైనర్స్ అండి, డీమార్ట్లో తీసుకున్నాను. మీకు ఆల్రెడీ ఆ రోజు షేర్ చేశాను కదా. చూడండి, ఇవి చిన్న సైజువి, ఇవి కొంచెం పెద్ద సైజు అనమాట. 149 ఉంది కానీ 130 అలా పడ్డట్టుందండి. నేను ఒక 10 జార్స్ తీసుకున్నాను. థిక్నెస్ చాలా బాగుంది, గ్లాస్ బాగుంది కనుక తీసుకున్నాను. అవసరం ఉండి తీసుకున్నానండి. ఒక 10 పెద్దవి, ఒక 2 చిన్నవి తీసుకున్నాను. 130 పడ్డాయండి. ఇవి మెయిన్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అండి, చూపిస్తాను చూడండి. మా ఇంట్లో అసలుకి గాజు సామాన్లు చూడండి ఎలా ఉన్నాయో, కంటైనర్స్ అన్నీ. ఇదిగోండి, ఫస్ట్లో అటు సైడ్ ఉన్నాయి కదండి, వుడెన్ మూత వచ్చింది, అవి తెప్పించానండి. మొత్తం అవే తెప్పించాను. అస్సలకి ఎంత డెలికేట్గా ఉన్నాయంటే అంత డెలికేట్గా ఉన్నాయి. పైగా 88 కాదనమాట, బయట నుంచి కిటికీ ద్వారా చీమలంది వస్తున్నాయి. చాలా తిన్నండి, థిక్నెస్ అస్సలు లేదు, లైట్ వెయిట్గా ఉన్నాయి. నాకు తెప్పించినప్పుడు మోడల్ బాగుంది కదా అనేసి నేను అలాగే పెట్టేసుకున్నాను, కానీ ఒక్కొక్కటి పగిలిపోతూ వచ్చాయి. అసలు ఒక్క స్పూన్ పడ్డా కానీ పగిలిపోతాయండి.
చూడండి దాదాపు 4-5 దాకా పగిలిపోయాయి. తర్వాత నేను ఇవి కాఫీ పౌడర్కి వస్తుంది కదండి, అవే యూజ్ చేస్తున్నాను. చక్కెరకు పైన మూతలు చూడండి ఎలా అయ్యాయో, పసుపుకు అవే యూజ్ చేస్తున్నాను. మూతలు కూడా అంతా ఊడొచ్చాయి, కలరు మారాయి. ఇదిగోండి ఇంకొకటి వచ్చేసి నేను యూజ్ చేసేదనమాట, బ్రూ ఫ్యామిలీ ప్యాక్ అయిపోయిందండి. దాని మూత చూడండి కలర్ పోయింది అంతా. కొంచెం ఉంటే ఈరోజు పాలల్లో వేసుకొని తాగేశాను. చూడండి అంత కలర్ పోయింది. వేరేదొకటి అదొకటి ఇదొకటి అన్నీ ఉన్నాయి కదా అనేసి ఒకటేసారి అన్నీ ఒకే రకం పెట్టుకోవాలని తెప్పించానండి. ఇదిగోండి చక్కెర కూడా ఇదే యూజ్ చేస్తూ ఉంటాను నేను. మూత అంతా చూడండి ఎలా వచ్చిందో. క్లీన్ చేసుకున్నా కూడా నీట్గా రావట్లేదు. పైన చూడండి ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టాను కానీ అది పోలేదు. ఇలా ఉంది పరిస్థితి. అందుకనేసి నేను కొత్తవి తీసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు చేంజ్ చేయాలండి. చూడండి అక్కడొకటి అక్కడొకటి, అదొక కలరు ఇదొక కలర్ అలా ఉన్నాయి కదా, అవన్నీ చేంజ్ చేయాలనేసి ఇవి తీసుకున్నాను. థిక్నెస్ చాలా బాగున్నాయండి. 130 రూపీస్ పడ్డాయి. అన్నీ నీట్గా క్లీన్ చేసుకునే ముందుగా ఆయిల్ క్యాన్ క్లీన్ చేసుకుంటున్నానండి ఈరోజు అంతా కిచెన్ డీప్ క్లీనింగ్ అనే చెప్పొచ్చు అనమాట. ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను, అన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలనేసి డిసైడ్ అయ్యాను అనమాట. చూడండి ఆయిల్ క్యాన్ చూడండి ఎంత జిడ్డు పట్టిందో. లోపల చూడండి అప్పుడప్పుడు ఇలా అవుతుంటుంది కదా, నా పరిస్థితి అదేనండి. ఇప్పుడు ఇది నీట్గా క్లీన్ చేసుకోవాలి. అందుకనేసి నేను నార్మల్గా యూజ్ చేసేది ఉందండి, గ్లాస్ది అనమాట. ఇది వండర్ చెఫ్ది. దీంట్లోకి వడగట్టుకుంటున్నాను. వడగట్టేసానండి. ఇదేమో మనం ఏమైనా వేయించినట్టు వేసి పెట్టుకోవడానికి. గ్లాస్ జార్లోదేమో నేను డైలీ యూజ్ చేసేదండి. ఒక స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ ఆన్ చేశాక వాటర్ పెట్టానండి స్టవ్ మీద. ఈ విధంగా మీరు ట్రై చేయండి, అసలు జిడ్డు అనేది లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి. కొంచెం నీళ్ళు హీట్ ఎక్కాలి కదా, అంత లోపల ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటాను. లోపల ఉన్న పేపర్స్ తీసేసి, ఇవి కొంచెం తడి ఆరాలి కదా, అందుకని ముందుగా ఇవి క్లీన్ చేసి పెట్టుకుంటాను. మొత్తం లోపల ఉన్న పేపర్స్ స్టిక్కర్స్ అన్నీ తీసేసేసి కొంచెము డిటర్జెంట్ వేసి ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. తెచ్చినట్టు ఎప్పుడైనా డైరెక్ట్గా అలాగే యూజ్ చేయకూడదండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని తర్వాతనే మనం వాడుకోవాలి. అవన్నీ క్లీన్ చేసే లోపల ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి. కొంచెం బాగా మరగనివ్వాలండి. ఎలాంటి జిడ్డు పట్టినట్టువైనా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి. నీళ్ళు మరుగుతున్నాయి కదా, స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేశాక ఇది వచ్చేసి వంట సోడా అండి. క్లీనింగ్ పర్పస్కు చాలా బాగా ఉపయోగపడుతుంది వంట సోడా అనమాట. ఒక 2 స్పూన్లమైన తీసుకున్నాను. ఎక్కువ కూడా అవసరం లేదండి. ఒక 2 స్పూన్లమైన వంట సోడా యాడ్ చేస్తున్నాను. ఇందులో వెనిగరు ఏం అవసరం లేదండి. కొంచెం లిక్విడ్ డిటర్జెంట్ అనమాట. విమ్ కానీ ప్రిల్ కానీ ఏదైనా కానీ మనం ఎంత జిడ్డు ఉంటుందో దాన్ని బట్టేసి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా జిడ్డు పట్టినటువన్నీ ఇలా వేసి పెడితే కాసేపు ఒక అర్ధగంట మనకు టైం ఉన్నంత వరకు అనమాట, ఒక 20 నిమిషాలు అలా వేసి పెట్టామనుకోండి, జిడ్డు అంతా నీట్గా వదిలిపోతుంది. నేను గ్రాసరీస్ అన్నీ సర్దుకునే లోపల ఇవి బాగా నానతాయి కదా అని ముందుగా నానబెట్టుకున్నాను. స్ట్రైనరు అన్నీ వేసానండి. నీళ్ళు బాగా మరగాలన్నమాట, అప్పుడు జిడ్డు అనేది ఊరికనే వదిలొస్తుంది. ఇక్కడ చూడండి సరుకులన్నీ అలాగే ఉన్నాయి కదా, పొట్టు పెసరపప్పు, నార్మల్ పెసరపప్పు, శనగపప్పు, ఉప్మా రవ్వ అన్నీ అలాగే ఉన్నాయి. పొట్టు పెసరపప్పు శనగపప్పు ఎక్కువగా తీసుకోకూడదండి. మనకు నెలకి ఎన్ని పడతాయి అన్నీ తెచ్చుకోవాలి, ఎందుకంటే ఇవి ఊరికనే పురుగు వస్తాయి అన్నమాట. శనగపప్పు కూడా ఊరికనే పురుగు వస్తాయండి, అందుకని నేను కొన్ని క్వాంటిటీలను తీసుకున్నాను. ఇది వచ్చేసి ఉప్మా రవ్వ. ఇప్పుడు ఇవన్నీ ఫ్రెష్గా ఉండాలి. మనం నెలవారీ సరుకులు తెచ్చుకున్నా కూడా ఒక్కోసారి పురుగు వస్తుంటాయి కదా, అలా పురుగు రాకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఒక బాండి పెట్టుకున్నాను స్టవ్ మీద. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ పెట్టేసి పెన్నం హీట్ కానివ్వాలండి. హీట్ అయ్యాక లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ పూర్తిగా ఫ్లేమ్ తగ్గించేసి కొంచెంగా వేయించుకోవాలండి. పెసరపప్పు అయితేనేమి, ఇడ్లీ రవ్వ అయితేనేమి, లేకుంటే పొట్టు పెసరపప్పు అయితేనేమి, శనగపప్పు అయితేనేమి అన్నీ ఇలాగే వేయించుకోవాలి. ఫస్ట్ పెన్నం బాగా హీట్ ఎక్కాలి, తర్వాత ఫ్లేమ్ అనేది పూర్తిగా తగ్గించేసేయాలి. ఇలా చూడండి, ఇలా వేయించుకొని పక్క తీసుకున్నాను. మళ్ళీ సేమ్ అదే బాండిలో చూడండి ఫ్లేమ్ పెంచాను. అవన్నీ చల్లారాక మనము కంటైనర్లో వేసి పెట్టుకోవచ్చు అనమాట, జార్స్లో. హీట్ ఎక్కింది పెన్నము, మళ్ళీ తగ్గించాను స్టవ్. ఇప్పుడు పొట్టు పెసరపప్పు వేయిస్తున్నాను. ఇలా కనుక మనం లైట్ కొంచెం వెచ్చగా అయ్యాక మనం పక్క తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా కనుక మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎలాంటి పురుగు పట్టదండి. 1 మంత్ కాదు, 2 మంత్స్ 3 మంత్స్ వరకు ఉన్న ఇలాగ ఫ్రెష్గా ఉంటాయి.
నేను 1 మంత్ మైన తెచ్చినా అన్నీ ఇలాగే వేయించుకొనేసి పెట్టుకుంటాను. పొట్టు పెసరపప్పు కూడా వేయించాను. పెసలు కూడా అండి అసలు చాలా తొందరగా పురుగు వస్తుంది కదా. పెసలు మొలకెత్తే దానికి మీరు యూజ్ చేసి పట్టేదిగిన ఇలా వేయించొద్దండి, కొన్ని తెచ్చుకోండి. శనగపప్పు కూడా అలాగే వేయించాను, అవి కూడా పక్క తీసుకున్నాను. మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టాను. చూడండి ఫ్లేమ్ తగ్గించాను, స్టవ్ ఆఫ్ చేశాను. కూడా ఉప్మా రవ్వ కూడా అలాగే వేయించుకున్నాను. బొంబాయి రవ్వ కూడా ఇలాగే వేయించుకోవాలండి. ఆ తర్వాత నీట్గా బాండి అనేది క్లీన్ చేస్తున్నాను టిష్యూ పేపర్తో. ధనియాలు వేయించుకుంటున్నానండి. ధనియాల పొడి అయిపోయిందనమాట ఇంట్లో, అందుకనేసి లో ఫ్లేమ్ పెట్టేసుకొని ధనియాలు, చెక్క, లవంగాలు వేసేసి వేయించుకుంటున్నాను ధనియాల పొడి కోసం. ఇలా గ్రాసరీస్ తెచ్చినప్పుడే మనం అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, 2-3 నెలల వరకు అస్సలు డీప్ క్లీనింగ్ అవసరమే ఉండదన్నమాట. మన కంటైనర్స్, జార్స్ అన్నీ నీట్గా ఉంటాయి. మనం తెచ్చిన గ్రాసరీస్ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. ఇదిగోండి ధనియాలు కూడా బాగా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేశాను. ఇది చూడండి, ఇవి కూడా తేమ పోయాయి. ఇప్పుడు ఇవి నీట్గా తుడుచుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చల్లారాయి. చల్లారాకనే మనం జార్స్లో వేసి పెట్టుకోవాలి. 8 అయితే బెస్ట్ అండి. పెసరపప్పు, పొట్టు పెసరపప్పు, శనగపప్పు, ఉప్మా రవ్వ ఇవన్నీ బాగా చల్లారాలి. ఇంకా గోరువెచ్చగా ఉన్నాయి. ఇవన్నీ చల్లారే లోపల అక్కడ జార్స్ అన్నీ కూడా ఆరే లోపల ఇక్కడ చూడండి, కొబ్బరి 1 కేజీ తెచ్చాను. కొబ్బరి ఎప్పుడైనా కానీ నేను ఎక్కువే తీసుకొని వస్తాను క్వాంటిటీ. ఈ కొబ్బరి అంతా మనం ఇలాగే పెట్టుకోకూడదు అనమాట. ఇలాగే పెట్టేసామనుకోండి కంటైనర్స్లో, లోపల బూజు లెక్క వచ్చి ఉంటుంది. మనకు తెలియదన్నమాట. మనం తెచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కానీ మనం కంటైనర్స్లో పెట్టేసి టైట్గా పెట్టేసామనుకోండి బూజు వస్తుంది. అలా కాకుండా లోపల చూడండి, నేను ఇలా కత్తితో తీస్తున్నాను కదా, అలా ఒకసారి అనేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. ఇది చూడండి, మనకు తెలియకుండానే లోపల పురుగు అనేది ఉంటుంది. మనం అలాగే జార్స్లో వేసి పెట్టామనుకోండి పురుగు ఎక్కువ అవుతుంది, బూజు వస్తుంది అనమాట. అందుకని నేను అలాగే ఎప్పటికి పెట్టాను. ఎప్పుడు తెచ్చినా కూడా కొబ్బరి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకుంటాను. ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కొబ్బరి ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇలా అన్నీ కట్ చేశాను. కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనం మిక్సీకి వేసినప్పుడు తొందరగా మెదుగుతుంది అనమాట. ఆల్రెడీ జార్ అనేది నేను చూడండి నీట్గా క్లీన్ చేసి పెట్టాను. ఎప్పటికప్పుడు అయిపోయినట్లుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండదన్నమాట. అంతా ఈ జార్లోకి వేస్తున్నాను. ఇది వచ్చేసి టప్పర్వేర్దండి. దాదాపు 15 సంవత్సరాల పైన అయిందండి తీసుకునేసి. ఇందులో వేసి పెట్టాను. తర్వాత పైన ఇలా ఎప్పుడైనా మనం యూజ్ చేశాక ఇలా లిడ్స్ని మనం కనుక ఒక తడి క్లాత్ తుడిచి పెట్టుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటాయండి. ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు అలాగే పెట్టానండి. కొబ్బరి పొడి ఆల్రెడీ అయిపోయింది. కొబ్బరి పొడి కోసం అనేసి కొన్నిగా మిక్సీకి వేస్తున్నాను. ఫుల్గా ఎప్పటికైనా మిక్సీకి వేయకూడదండి. చూడండి మెత్తగా మెదిగిపోయింది. హాఫ్ కంటే తక్కువ ఉండాలన్నమాట. మనం ఎప్పుడైనా మిక్సీకి వేసుకునేటప్పుడు హాఫ్ కంటే తక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఫుల్గా వేస్తే మిక్సీ మెదగదు. అంతా మిక్సీకి వేసుకున్నాను. పొడి చూడండి కాసేపు కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఆ వేడంతా పోయేంత వరకు అలాగే పెట్టేసేసి మనం జార్స్లో వేసుకోవచ్చు అనమాట. ఇది కూడా రెడీ అయిపోయింది, పక్కన పెట్టాను. ఇంకో జార్ తీసుకుంటున్నానండి పెద్దది. ఇందులో ధనియాలు వేయించుకుంటాను. అవన్నీ చేసే లోపల ధనియాలు కూడా చల్లారిపోయాయి. ధనియాలు, చెక్క, లవంగాలు మీరు కావాలంటే కొన్ని యాలకులు వేసుకోవచ్చు, లేకుంటే కొన్ని గసగసాలు వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ టేస్ట్ వేరు వస్తుంది అనమాట ధనియాల పొడికి. నేను అవేమీ యాడ్ చేయలేదు. మొత్తం వేసాను, మిక్సీకి వేసుకుంటున్నాను. ఒక్కరోజు ఇలా మనం కనుక శ్రమ అనుకోకుండా అన్నీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, 2 నెలల వరకు అసలుకి కిచెన్లో హడావిడి లేకుండా ఈజీగా పని చేసుకోవచ్చు అనమాట. మెత్తగా మెదిగిపోయింది. ఇది కొంచెం హీట్ తగ్గేంత వరకు అలాగే పెట్టేస్తాను. ఇదిగోండి అంతా ఆ పనులన్నీ చేసుకునే లోపల ఇక్కడ జార్స్ కూడా అన్నీ తడి ఆరిపోయాయి. ఒక క్లాత్ తీసుకునేసి నీట్గా తుడుచుకుంటున్నాను. తేమ అనేది అస్సలు ఉండకూడదండి. తేమ అనేది ఉన్నదనుకోండి, మనం ఎంత వేయించుకొని పెట్టుకున్నా కూడా పురుగు పట్టడమో లేకుంటే స్మెల్ రావడమో ఏదో ఒకటి జరుగుతుందనమాట. నేను కొత్తవి తెచ్చాను కదా, అందుకనేసి నీట్గా క్లీన్ చేసేసి తర్వాత టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు కొంచెం తేమ తడి ఉన్నా కూడా పోతుంది కదా అని. ఇదిగోండి పొడి క్లాత్తో అలాగే టిష్యూ పేపర్తో నీట్గా క్లీన్ చేసి పెట్టాను. ఇవి కొంచెం ఆరాలండి. ఎంత టిష్యూ పేపర్తో క్లీన్ చేసినా కొంచెం ఆరితే నీట్గా ఉంటాయి అన్నమాట.
అవన్నీ ఆరే లోపల ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ తీసుకుంటున్నాను నేను. చక్కెర, కాఫీ పొడి, తేనె, పసుపు, కారము, టీ పొడి అన్నీ పక్క తీసుకుంటున్నాను. ఇవన్నీ పక్క తీసానండి. ఇదిగోండి ఇవి కూడా చల్లారిపోయాయి. కంటైనర్స్ కూడా బాగా ఆరాయి. ఇప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. గాజు కంటైనర్స్ బెస్ట్ అండి, కానీ హ్యాండ్లింగ్ కొంచెం కష్టం కదా, కొంచెం బరువుగా ఉంటాయి. అలవాటు లేని వాళ్ళ చేతులు అయితే ఊరికనే డ్యామేజ్ వస్తాయి కదా. నాకైతే అలవాటేనండి, అందుకనేసి నేను ఇవే తీసుకున్నాను. పెసరపప్పు అన్నీ పోసుకుంటున్నాను. పూర్తిగా చల్లారాకనే మనము లిడ్ అనేది పెట్టుకోవాలండి. అన్నీ పోసుకున్నానండి. కొబ్బరి కూడా చూడండి ఇలా మిక్సీకి వేసి పెట్టాను కదా, ఇదంతా కూడా వేస్తున్నాను. కొబ్బరి పొడి కూడా మనం మిక్సీకి వేసిన వెంటనే మనం జార్స్లో వేసి పెట్టకూడదండి. కొంచెం హీట్ ఉంటుంది కదా, ఆ హీట్ అంతా పోయాక జార్స్లో వేసి పెడితే ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా తర్వాత మినపప్పు అండి. మినపప్పు కూడా తొందరగా పురుగు వస్తుందండి. మనం వేయించామనుకోండి, ఇడ్లీ పిండికి అంత యూజ్ చేస్తుంటాం కదా, పిండి సరిగా ఉతకదు అనమాట. అందుకని మినపప్పులో కొంచెం కల్లుప్పు అండి, రాళ్ళుప్పు, ఇలా ఉప్పు వేసేసి కొంచెం షేక్ చేసేసి మూత పెట్టామనుకోండి, ఎన్ని రోజులున్నా మినపప్పు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇవి చిన్న చిన్న టిప్స్ అండి. ఇంకా తర్వాత ఇది వచ్చేసి రాగి పిండి అండి. నేను ఎప్పుడైనా రాగులు మిషన్ వేస్తూ ఉంటాను, కానీ ఇప్పుడు రాగులు లేవన్నమాట. అందుకనేసి రాగి పిండే తీసుకొని వచ్చాను. రాగి పిండి కూడా పురుగు వస్తుందండి. ఇందులో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేయాలన్నమాట. నేనైతే ఇక్కడ కల్లుప్పు కాకుండా నున్నుప్పు అండి, ఇంకా నున్నుప్పు మెత్తని సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొంచెం మిగిలింది కదా, అందుకనేసి ప్యాకెట్లో కూడా కొంచెం వేశాను. తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అదే రాగులు మనము యూజ్ చేసేటట్టయితే రాగులలో కొంచెం ఉప్పు యాడ్ చేసేసి మిషన్కి వేసామనుకోండి, ఎన్ని రోజులున్నా పిండి ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత అన్ని జార్స్లో వేసుకుంటున్నాను. కారం పొడి, అంత మూత పెడుతున్నాను. ఇవి చూడండి పైన ఉన్నట్టు అనమాట టపర్ వేర్వి. ఇవన్నీ కూడా కిందికి తీసుకుంటున్నాను. నేనైతే ఇలా కత్తితో తీసుకుంటానండి, అందవన్నమాట, అందుకని. ఇవైతే నేనేం నీట్గా క్లీన్ చేయట్లేదండి, ఆల్రెడీ దాంట్లో సరుకులు అన్నీ ఉన్నాయన్నమాట, సేమియా అందు. కానీ డీప్ క్లీనింగ్ చేస్తున్నాను కదా, అందుకనేసి కబోర్డ్లు అన్నీ నీట్గా క్లీన్ చేసుకుందాము అనేసి తీస్తున్నాను. పైన ఏమో అందవు కదండి, అందుకని టపర్ వేర్ పెట్టుకుంటాను. కిందనేమో అన్ని గాజు పెట్టుకుంటానండి. అవేమో పెసలు ఏమైనా పురుగు వచ్చాయా అని చూస్తున్నాను, ఎలాంటి పురుగు రాలేదనమాట. ఇవేమో కార్న్ఫ్లేక్స్, అవేమో ఓట్స్ అన్నీ పక్క తీసుకున్నాను. ఇంకా తర్వాత చూడండి వీటిల్లో అన్నిట్లో ఉన్నాయి కనుక నేను వీటిని ఏం కదిలేయట్లేదు, ఇలా స్ప్రే చేసేసుకొనేసి నీట్గా తుడుచుకుంటున్నాను. ఈ స్ప్రే వచ్చేసి DIY అండి, మీకు అందరికీ తెలుసు కదా. విమ్ లిక్విడ్, కొంచెం వంట సోడా, అలాగే వెనిగర్ వేసేసి పెట్టుకునేదనమాట. అన్నీ నీట్గా తుడిచేసాను. ఇంకా తర్వాత కొంచెం శనగపిండి లేదనమాట, దాంట్లో వేస్తున్నాను. ఈ డబ్బాలన్నీ నీట్గా తుడుచుకుంటున్నానండి. అన్నీ తుడచడం అయిపోయింది. చూడండి ఆల్రెడీ అన్నిటికీ ఫిల్ చేసి పెట్టానండి. కొత్త వాటికి అన్నిటికీ ఉన్న వాటిని అన్నీ నీట్గా తుడిచిపెట్టుకున్నాను. ఇదిగోండి ఇదంతా, ఈ ర్యాక్ అంతా నీట్గా తుడుచుకోవాలి. ఈ కబోర్డ్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ స్ప్రే మీకు అందరికీ చెప్పాను కదండి ఇంతకుముందు, ఊదిబత్తీలు అదే అగరబత్తీలు అలాగే కొంచెము కర్పూరం వేసేసి పెట్టినదనమాట. దీంతో కనుక మనం నీట్గా తుడిచామనుకోండి, ఎలాంటి పురుగులు రావన్నమాట. తర్వాత ఈ కబోర్డ్లు, ఈ షెల్ఫ్లు తుడుస్తున్నాను, స్ప్రే కొడుతున్నాను. ఎక్కువగా స్ప్రే చేయొద్దండి, కొంచెము మనము ఎంత స్ట్రైనర్తో చేసినా కానీ కొంచెము అగరబత్తీలు దాన్ని ఉంటుంది కదా, కొంచెం స్ప్రే చేసేసి నీట్గా తుడుచుకుంటే సరిపోతుంది. ఇదిగోండి నీట్గా తుడిచేసాను. షెల్ఫ్లు చూడండి ఎంత నీట్గా అయ్యాయో. ఓన్లీ స్ప్రే చేశాను, తర్వాత ఒక క్లాత్తో తుడిచాను, తర్వాత టిష్యూ పేపర్తో తుడిచేసానండి. ఇప్పుడు ఈ పైన ర్యాక్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ కూడా అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టానండి ర్యాక్. ఇంకా తర్వాత అన్నీ అరేంజ్ చేసుకున్నాను. ఇదిగోండి చూడండి ఎంత నీట్గా ఉందో. ఇంకా 2-3 నెలల వరకు అసలు డీప్ క్లీనింగ్ అనేది అవసరం లేదండి. ఒకరోజు ఒక 2 గంటలు శ్రమ పడ్డామనుకోండి, కిచెన్ అంతా నీట్గా అవుతుంది.
ఈ ర్యాక్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇంకా తర్వాత ఆ ర్యాక్ సర్దుకోవాలండి. అన్నీ దీంట్లో పెట్టుకున్నాను కదండి, గాజు జార్లలో ఇవన్నీ పెడుతున్నాను. శనగపప్పు, పెసరపప్పు, ఉప్పు, కారం అన్నీ వేసి పెట్టాను. చూడండి, బయట వాయిసెస్ ఉంటే ఏమనుకోవద్దండి, దీపావళి దగ్గరలో ఉంది కదా, టపాసులు పేలుస్తున్నట్టున్నారు. ఇంకా అన్నీ నీట్గా సర్దుకున్నాను. పసుపు అయితే అక్కడ పెట్టుకోలేదండి. ఇదిగోండి, పసుపు అయితే చిన్న జాడీలో పెట్టుకున్నాను. ఇదిగోండి, చిన్న జాడీలో చిన్న స్పూన్ వేసుకున్నాను. పసుపు అయితే ఇందులో అరేంజ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ధనియాల పొడి చూడండి, నేను యూజ్ చేసేది అనమాట, చిన్నది. అదేమో ఫ్రిడ్జ్లో పెడతానండి, ఎక్కువ యూజ్ చేయను కదా, అందుకనేసి నేనైతే చిన్నపాటి దాంట్లోనే పెట్టుకుంటాను. దీంట్లో పెట్టుకుంటానండి. మసాలా అవన్నీ ఇందులోనే ఉంటాయి కదా. ధనియాల పొడి అయితే ఇందులో పెట్టుకున్నాను. ఇంకా మిగిలినది ఫ్రిడ్జ్లో పెడతాను. ఇంకా తర్వాత ఇక్కడ ఉంది కదండి ర్యాక్, స్టవ్ పక్కనే ఆయిల్ చిన్న చిన్నవన్నీ ఉంటాయి కదా, నెయ్యి, స్పూన్సు, ఉప్పు, చింతపండు అవన్నీ తీసేసుకుంటున్నాను. అవన్నీ కూడా నీట్గా సర్దేశానండి. ర్యాక్ అంతా నీట్గా తుడిచేసేసి నీట్గా సర్దుకున్నాను. ఈరోజైతే కిచెన్ డీప్ క్లీనింగ్ అంతా అయిపోయిందండి. తర్వాత ఇదిగోండి స్ప్రే బాటిల్తో స్ప్రే చేసుకుంటున్నాను. ఇది డిఐవై లిక్విడ్ అండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అవన్నీ నీట్గా క్లీన్ చేశాక మిగిలినటువంటి సరుకులన్నీ కొన్ని కొన్నిగా మిగిలింటాయి కదా, మనం కరెక్ట్గా డబ్బాలలోకి సరిపోవు కదా, అలా మిగిలినటువన్నీ ఇలాంటి ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటాను. అవి అయిపోగానే దీంట్లోకి తీసేసి మళ్ళీ బాక్స్లో వేసి పెడతాను అనమాట. ఇదిగోండి, ఇందులో వేసి పెట్టాను మిగిలిన సరుకులన్నీ. ఇంకా కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయిందండి. చూడండి ఎంత నీట్గా ఉందో కదా. మీరందరూ చేసే పనేనండి, కానీ చిన్నపాటి టిప్స్, నాకు తెలిసిన టిప్స్ మీతో షేర్ చేస్తున్నాను. కొంచెం టైం ఉన్నప్పుడు తీరిగ్గా ఇలా క్లీన్గా పెట్టుకున్నాం అనుకోండి, 2-3 నెలలు 4 నెలల వరకు కూడా డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదనమాట. నేను మిగతా కబోర్డ్స్ కూడా తీసేసి అన్ని ర్యాక్స్ మళ్ళీ క్లీన్ చేసేసి అలాగే పెట్టేశాను. ఇవి చూడండి, ఆయిల్ క్యాన్ అనమాట. అసలు జిడ్డు అనేది లేకుండా నీట్గా క్లీన్ అయిపోయింది. ఇది క్లీన్ చేసేటప్పుడు వీడియో తీయలేదులేండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఒక 1/2 అవర్ పాటు నానబెడితే చాలండి. నేనైతే దాదాపు 1 అవర్ పైన అయింది. జిడ్డు అనేది లేదండి. మూతకంతా ఈజీగా క్లీన్ అయిపోయింది. క్యాన్ చూడండి ఎంత షైనింగ్గా ఉందో, ఆయిల్ క్యాన్. ఇంకా తేమ ఉంది, ఈ తేమ అంతా పోయాక ఆయిల్ పోసుకుంటాను. ఇందులో అయితే నేను ఎక్కువగా వేయించినట్టు ఉంటాయి కదండి, ఆయిల్ మాత్రం దీంట్లో వేసి పెడతాను. మూత చూడండి, అడుగున టిష్యూ పేపర్ వేసి ఈ ప్లేట్లో పెడతాను అనమాట ఆయిల్ క్యాన్. ఇదేమో స్ట్రైనరు, ఇందాక ఆయిల్ వంపాను కదా, స్ట్రైనర్ కూడా నీట్గా అయిపోయింది చూడండి. వేడివేడి నీళ్ళలో మనం వేసి పెట్టామనుకోండి, అసలు స్ట్రైనర్ కూడా చాలా అంటే చాలా షైనింగ్ వచ్చింది కదా. కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. అప్పుడప్పుడు మనం ఇలా గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు అలా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అసలు పండగలకు అని హడావులు పడాల్సిన అవసరమే ఉండదన్నమాట. ఎప్పటికప్పుడు చేసుకున్నాం అనుకోండి, కిచెన్ అంతా నీట్గా ఉంటుంది. స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టాను. మళ్ళీ ఒకసారి మీకు ఈ ర్యాక్ చూపిస్తున్నాను చూడండి. జార్స్ ఎలా ఉన్నాయి అనేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. 130 రూపీస్ ఏం పడ్డాయి ఒక్కొక్కటి. థిక్నెస్ బాగుంది, 8 కనుకనే తీసుకున్నానండి. అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. స్పూన్ రెస్ట్ అన్నీ నీట్గా క్లీన్ చేశాను. ఇక్కడేమో పసుపు పెట్టుకున్నాను. నీట్గా ఉంది కదా. కబోర్డ్స్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టానండి. మళ్ళీ ఒకసారి ఈ ర్యాక్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. నేను ఎలా సర్దుకున్నాను అనేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఒక 2 గంటలు మనం కష్టపడ్డామనుకోండి, 2-3 నెలల వరకు అసలు మనం కిచెన్ రూమ్లో క్లీన్ చేయాల్సిన అవసరమే ఉండదన్నమాట, అంత నీట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఒక షీట్ వేశానండి, వైట్ కలర్ది మ్యాట్ వేశాను అనమాట. నేను పూజ గదిలో వాడతాను కదా, అదే మ్యాటే వేశాను. ఓన్లీ ప్లెయిన్ కబోర్డ్లలో అయితే పెట్టలేదన్నమాట, ఇలాంటి మ్యాట్ వేసుకునేసి పెట్టాను.
పైనంతా టపర్వేర్, కిందంతా గ్లాస్వేర్ అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో టపర్వేర్ది వీడియో ఉందండి, కావాలంటే ఒకసారి చెక్ చేసేసి మీరు ఏమైనా తెప్పించుకోవాలంటే తెప్పించుకోండి. నెక్స్ట్ పక్కన ఉన్న కబోర్డ్ తీస్తున్నాను. ఈ కబోర్డ్ కూడా నీట్గా అన్నీ తీసేసుకునేసి మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసుకునేసి పెట్టుకున్నాను. పైన అన్ని బాస్మతి రైస్, చిక్కుడు విత్తనాలు అవి ఉన్నాయన్నమాట. అనిపిత్తనాలు అనమాట. కుసుమ వాళ్ళ అత్త పంపించింది. అనిపిత్తనాలు ఉన్నాయి. ఇవేమో అటుకులు, వెనకనేమో మిల్లెట్స్. ఇవన్నీ పొడులండి. టొమాటో రైస్ పొడి, నేను మొన్న చేసిన ఇడ్లీ పొడి, కంది పొడి అన్నీ ఉన్నాయి. కబోర్డ్లు కూడా ఎంత షైనింగ్ వచ్చాయో చూసారా. మనం ఇంట్లో చేసుకున్న డిఐవై లిక్విడ్తో కనుక ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, షైనింగ్ వస్తాయి, ఎక్కువగా దుమ్ము పట్టవన్నమాట. అన్ని కబోర్డ్స్ అలాగే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. కింద కబోర్డ్స్ అయితే నేనేమి లోపల ఉన్న సామాన్లు ఏమి తీయలేదండి బయటికి, ఓన్లీ బయట వరకు కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేశాను, నీట్గా తుడిచిపెట్టుకున్నాను. అంటే వీక్లీ కంపల్సరీగా కబోర్డ్స్ అన్నీ తుడుస్తానండి. అందుకని ఎక్కువగా డస్ట్ లేదండి. నీట్గా ఒక క్లాత్తో తుడిచేశాను. ఆ తర్వాత ఇవన్నీ తీసేసిన కంటైనర్స్ అనమాట. ఇవన్నీ కూర్చొనేసి నీట్గా క్లీన్ చేసుకునేసి ఆరబెట్టేసి ఎత్తి పెడతాను, ఎప్పటికైనా యూజ్ అవుతాయి కదా. ఇది వచ్చేసి నాప్కిన్ హోల్డర్ అండి. చాలా బాగా యూజ్ అవుతుందండి. మన కిచెన్ రూమ్లో ఎక్కువగా ఉంటాయి కదా నాప్కిన్స్. మనం కౌంటర్ తుడిచేటివైతేనేమి, నేను జొన్న రొట్టె చేస్తాను కదా, జొన్న రొట్టె చేసేదానికైతేనేమి చాలా ఎక్కువగా నాప్కిన్స్ ఉన్నప్పుడు ఇలాంటిది ఉన్నది అనుకోండి, మనం అన్నీ ఒకే చోటే ఆరబెట్టచ్చు అనమాట. ఒకదానిపైన ఒకటి వేయకుండా అలా లేకుండా ఇలాంటిది ఉన్నది అనుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి నేను ఎన్ని ఆరబెట్టాను. ఇందాక యూజ్ చేసిన నాప్కిన్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇలా పెట్టేశాను. ఇది అమెజాన్లో తీసుకున్నానండి. 140నో 130నో పడింది ఒక్కొక్కటి. నేనైతే 2 తెప్పించాను. మీరు కావాలంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి తెప్పించుకోండి. ఇంకా పని అంతా అయిపోయిందండి. స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టాను కదా. ఇది డీమార్ట్లో తెచ్చినది అనమాట. క్యాండిల్ సెంటెడ్ది. ఇది 149 ఎంతో పడింది కదండి. ఇప్పుడు ఇది వెలిగిస్తున్నాను. కిచెన్ అంతా నీట్గా క్లీన్గా ఉంది కనుక మంచి అరోమా వస్తుంది. సెంటెడ్ కనుక మంచి స్మెల్ వస్తాయనేసి ఈరోజు వెలిగించాను. నార్మల్గా అయితే దీపావళి పండుగ కోసమని తెప్పించాను. కానీ ఈరోజే వెలిగించానండి. చూడండి లైట్ ఆఫ్ చేశాను. ఎంత కలకల్లాడుతుందో కదా నా కిచెను. ఇలా ఉండడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఉదయాన్నే పాపకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను అనమాట. అన్నం చేసి పప్పు చేశాను అనమాట, బచ్చలాకు పప్పు. అదే ఉంది కనుక అది పక్కన పెట్టేసేసి అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. అదండి నా కిచెన్ డీప్ క్లీనింగ్. మీకు అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మీకు యూస్ఫుల్ అయ్యి ఇంకో వీడియోతోనే మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఈ క్యాండిల్ ఎలా ఉందనేసి నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి. బాయ్ అండి.